మీ సూపర్ 6. నా సూపర్, ఓహో రాష్ట్ర సూపర్ కాదు. నా టాప్ ప్రయారిటీ నేను మొట్టమొదటి చెప్పాను, ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం. గ్రామానికి నీళ్ళు ఇచ్చారు, రేపు ఇంటికి ఇస్తాను. ప్రతి ఇంటికి నాగావళి వంశధార నదుల ద్వారా తాగునీటి పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి ఇస్తా. రెండవది విలేజ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలు, శ్మశాన వాటికలు, అప్రోచ్ రోడ్లు ఇవన్నీ కూడా చేస్తా. మూడవది ఏదైతే ప్రజలు విలేజ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా గ్రామాలకు రోడ్ లేనటువంటి గ్రామాలన్నిటికీ కూడా పూర్తి నేను ఆల్రెడీ లాస్ట్ టైమే చేశా, ఇంకా ఆ పనులు చేయకుండా వదిలేశారు, అవన్నీ కూడా పూర్తి చేస్తా. నాలుగవది ఏంటంటే నీరెస్ట్ కమ్యూనికేషన్స్. ఆమదాల వలస మా పొందూరు ఆమదాలకి నీరెస్ట్ కమ్యూనికేషన్ ఏదైతే ముద్దాడిపేట దగ్గర నేను అప్పుడు బ్రిడ్జిని శాంక్షన్ చేయించి టెండర్లు పూర్తయి పనులు ప్రారంభించే లోపల ప్రభుత్వం మారిపోయింది. దానిని ఇప్పుడున్న తమ్మినేని సీతారాం ఆ బ్రిడ్జి ఆ నిధుల్ని అది క్యాన్సిల్ రద్దుపరిచి బలసల రేవని చెప్పి ఇసుకలపేట సంతకవటి మండలాల దగ్గర ఇదే నిధులను అక్కడ ఖర్చు పెడుతున్నారు. మరలా నేను రేపు అధికారంలోకి వచ్చాక వేరొక బ్రిడ్జిని మంజూరు చేయించి తప్పనిసరిగా పొందూరు ఆమదాల వలస మండలాలకి నీరెస్ట్ కనెక్టివిటీగా తయారు చేస్తా. 5 నా దృష్టి అంతా కూడా రేపు ఇండస్ట్రీస్. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పొందూరు మండలంలో 400 ఎకరాలని ఏపీఐఎస్కి ఇచ్చాను ఎంఎస్ఎంఈ పార్క్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి. అలానే ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ స్థలం ఉందో 75 ఎకరాలు, అందులో కూడా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీసా ఇండివిజువల్ ఇండస్ట్రీసా అనేది వచ్చే పారిశ్రామికవేత్తలను బట్టి ఉంటుంది. తప్పనిసరిగా ఇండస్ట్రీలు ప్రమోట్ చేస్తా. అలానే మూడవది వాటన్నిటికి కూడా కావాలంటే ఎలక్ట్రికల్ కూడా ఎలక్ట్రిసిటీ నాణ్యమైనటువంటి విద్యుత్ సప్లై కావాలి. దానికి కూడా కొన్ని రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం. ఆల్రెడీ నేను గతంలోనే 400 kV సబ్స్టేషన్ నిర్మాణం కోసం ఒక 60 ఎకరాలని ఏపీ ట్రాన్స్కో వాళ్ళకి ఇచ్చా. రేపు అది ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ప్రయత్నం చేసి రోడ్లని అంటే పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మా నియోజకవర్గాన్ని తయారు చేస్తాం. అంటే రోడ్ కనెక్టివిటీ, ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అయిన తర్వాత రోడ్డు కనెక్టివిటీస్ అన్నీ కూడా హైవేస్కి, ఇంపార్టెంట్ రోడ్స్ అన్నీ కూడా హైవేస్కి ఇచ్చి 100 feet రోడ్స్ చేస్తే తప్పనిసరిగా ప్రజల ఆస్తుల విలువలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు వచ్చి పరిశ్రమలు పెట్టుకోవడానికి కూడా రోడ్లు బాగుంటే వస్తారు, నాణ్యమైన కరెంట్ ఉందంటే వస్తారు. నీళ్ళు అంటే మా దగ్గర ఉన్నాయి, యువతల నాగావళి ఉంది, అవతల వంశారు. కాబట్టి తప్పనిసరిగా పారిశ్రామికవేత్తలకు అనుకూలమైనటువంటి నియోజకవర్గంగా తయారు చేస్తాను. ఆల్రెడీ గతంలోనే నేను 2 అర్బన్ హెల్త్ సెంటర్స్ నేనే మంజూరు చేయించాను. అలాగే పొందూరు డిగ్రీ కాలేజ్ నేనే మంజూరు చేయించాను. ఆమదాల వలస మీకు గుర్తుందో లేదో, ఏరువాకలో చంద్రబాబు నాయుడు గారు ఆమదాల్సి వచ్చేటప్పుడు అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టాలని ప్రతిపాదనలు అన్నీ పంపించి అన్నీ చేసాం. జీవో కూడా రెడీ అయిన దశలోనే ఎన్నికలు కూడా రావడం వల్ల జీవో ఆగిపోయింది. దానిని మళ్ళీ ఇప్పుడు వీళ్ళు పునరుద్ధరించారు. కాబట్టి ఈ ప్రతిపాదనలు ఏవి కూడా గతంలో వీళ్ళెవరు చేసింది కాదు. అగ్రికల్చరల్ రీసెర్చ్ అనేది మన జిల్లా మీకు గుర్తుందో లేదో మన జిల్లాకు వచ్చింది. అది కొబ్బరి రీసెర్చ్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలండి? నా బూర్జులో పెడితే ఏమొస్తుంది నాకు? ఒక కొబ్బరి చెట్టు ఉందా మా దగ్గర? అది మన జిల్లాకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఒక అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ మన కొబ్బరి పరిశోధన కేంద్రం మనకి ఇచ్చారు. అది ఇచ్చాపురంలో ఉద్యాన ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పి మేము అప్పుడు అనుకున్నాం. మేము అందరం డిసైడ్ చేస్తాం, ఎమ్మెల్యేలు మంత్రులు అందరం. వాళ్ళు అక్కడ పెడతారని చెప్పి మనం ఇది చేయలేదు. అది ఎవరు పెట్టలేదు కాబట్టి ఖాళీగా ఉందని చెప్పి ఇక్కడ మా దగ్గర బూర్జులో 120 ఎకరాలు వ్యవసాయ క్షేత్రం ఉంది. అది భూములన్నీ నిరుపయోగంగానే ఉన్నాయి కాబట్టి అక్కడ తీసుకొచ్చి పెట్టారు. మంచిదే, దాన్ని ఏమి జిల్లాలో ఎవరు ఎక్కడో వినియోగించుకోలేదు కాబట్టి. కానీ మా దగ్గరికి అది పనికిరాదు, ఉపయోగం లేదు. మీరు తెల్లేనిగైతే ఇస్తారు నాకు, నేను మేపాలి కదా, దానికి తిండి పెట్టాలి కదా నేను. మీరైతే ఏనుగు నాకు ఇచ్చేస్తారు మీరు, కానీ నేను దానికి తిండి పెట్టాలి కదా. కొబ్బరి పరిశోధన కేంద్రం తీసుకొచ్చి బూర్జి మండలంలో పెడితే రైతుకి ఏ ప్రయోజనం ఉంటుంది? ఉద్యానంలో పెట్టాలి, లేదా ఎచ్చల మండలంలో పెట్టాలి. అంటే సీ కోస్టల్లో పెడితేనే మీకు కొబ్బరి ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం సీ కోస్టల్ ఏరియా. అక్కడ పెడితే దాని పరిశోధనలు దాని ఫలితాలు అక్కడ రైతులకు అందుతాయి.